శాంతి. ఈరోజు మురళి డేటు 26 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీకు ఇప్పుడు శాంతి ధామము మరియు సుఖ ధామములోకి వెళ్ళేందుకు ఆధారం లభించింది. మీరు బాబాని స్మృతి చేస్తూ చేస్తూ పావనముగా కర్మాతీతముగా అయి మీ శాంతి ధామంలోకి వెళ్ళిపోతారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, తండ్రి ఏ పిల్లలను బుజ్జగిస్తారు? అంటే ఏ పిల్లలను బాగా ముద్దు చేస్తారు? పిల్లలు తండ్రిని ఎలా ప్రత్యక్షం చేస్తారు? సమాధానము, ఏ పిల్లలైతే ఆజ్ఞాకారులుగా సేవాదారులుగా చాలా మధురముగా ఉంటారో, ఎవరైతే ఎప్పుడూ ఎవ్వరికి కూడా దుఃఖాన్ని ఇవ్వరో అటువంటి పిల్లలకు బాబా యొక్క ప్రేమ, బాబా యొక్క బుజ్జగింపు చాలా ఎక్కువ లభిస్తుంది. పిల్లలైన మీకు పరస్పరంలో చాలా ప్రేమ ఉన్నప్పుడు, మీ ద్వారా అసలు ఏ తప్పులు జరగనప్పుడు, మీ నోటి నుండి దుఃఖమునిచ్చే మాటలు వెలువడనప్పుడు, సదా సోదరభావం యొక్క ఆత్మిక ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీరు తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు. పాట, నాకు ఆధారమును ఇచ్చువారు. ఓం శాంతి. ఈ పాటను పిల్లలు ఎన్నోసార్లు విన్నారు. ఈ ఆవాగమనము అంటే వచ్చి పోవడంలో తాము ఎంతగా భ్రమించారో పిల్లలు అర్థం చేసుకున్నారు. డ్రామా ప్లాన్ అనుసారముగా ఒక శరీరాన్ని వదులుతారు, మరొక శరీరాన్ని తీసుకుంటారు. సుఖధామంలో తామంతకు తామే సంతోషముగా ఒక శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని తీసుకునేవారు. ఇప్పుడు తండ్రి శరీరాన్ని సంతోషంగా వదిలేందుకు విధానాన్ని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలమైన మనందరం కూడా పరంధామం నుండి వచ్చాము అని, ఇక్కడ పాత్రలు అభినయిస్తున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట ఆత్మలమైన మనము అవినాశి అని నిశ్చయం ఉండాలి. ఆధారము ఇచ్చేవారు, సహాయం చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే అని పిల్లలకు అర్థం చేయించబడింది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా చాలా సంతోషం కలుగుతుంది. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. మొదట అందరూ శాంతి ధామంలో ఉంటారు, తర్వాత మొదట సుఖధామంలోకి వస్తారు. తండ్రి మీకు ఆశ్రయం ఇస్తున్నారు. పిల్లలు, మీ శాంతి ధామము సుఖధామములు రానే వచ్చేస్తాయి. ఆత్మలమైన మనము ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాము అని నిశ్చయమైతే ఉంది. అవినాశి పాత్ర ముందే లభించి ఉంది. మీరు ఈ 84 జన్మల పాత్రను అభినయించాలి. తండ్రి పిల్లలతోనే కదా మాట్లాడతారు. ఎందుకంటే ఈ విషయాలు మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే పురుషోత్తములుగా తయారు చేసేందుకు తండ్రి మార్గాన్ని తెలియచేస్తారు. ఆత్మకు ఏ విధమైన భయము ఉండకూడదు. మనం చాలా చాలా ఉన్నతమైన పదవిని పొందుతాము. మీరు అన్ని జన్మల గురించి తెలుసుకున్నారు, కానీ ఇప్పుడు ఇది అంతిమ జన్మ. శాంతి ధామము సుఖధామములోకి వెళ్ళేందుకు నాకు ఆధారం లభించింది అనేది ఆత్మ ఇప్పుడు అర్థం చేసుకుంది. కావున సంతోషంగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆత్మ పతితముగా ఉంది అని, ఆత్మ రెక్కలు విరిగిపోయాయి అని జ్ఞానం లభించింది. మాయ ఆత్మకున్న 2 రెక్కలను విరిచేసింది. అందువలన తిరిగి వెళ్ళలేదు. తప్పకుండా పావనముగా అవ్వాలి. అక్కడి నుండి క్రిందికైతే వచ్చేశారు, కానీ ఇప్పుడు తమకు తాముగా తిరిగి వెళ్ళలేరు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించవలసిందే. మనం చాలా ఉన్నతమైన కులానికి చెందిన వారము అని మీరు అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు మాకు మళ్ళీ చాలా ఉన్నతమైన వంశంలో రాజ్యభాగ్యం లభిస్తుంది. అటువంటప్పుడు ఈ పాత శరీరాన్ని ఇక్కడ మనం ఏం చేసుకుంటాము? అక్కడ మాకు ఒక కొత్త శరీరం లభిస్తుంది అని ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. తండ్రి తన పరిచయమును కూడా ఇచ్చారు. అలాగే రచన యొక్క ఆది, మధ్య, అంత్యముల యొక్క జ్ఞానాన్ని కూడా మనకు ఇచ్చారు. ఆత్మయే సతో ప్రధానము, సతో రజో తమోలోకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆత్మాభిమానిగా అవ్వవలసి ఉంటుంది. ఆత్మయే పవిత్రముగా అవ్వాలి. ఇప్పుడు కేవలం నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇంకెవ్వరిని స్మృతి చేయకండి. ధన సంపత్తులు, ఇల్లు, పిల్లలు మొదలైన వాటిలోకి బుద్ధి వెళ్ళిపోయింది అంటే కర్మాతీత స్థితిని పొందలేరు. అప్పుడు పదవి కూడా తగ్గిపోతుంది. శిక్షలను కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆత్మలైన మనము తిరిగి వెళ్ళనున్నాము. పావనముగా తిరిగి వెళ్ళాలి. పావనముగా చేసేందుకే తండ్రి వచ్చారు. కావున మనం సంతోషంగా తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు? తద్వారా మన వికర్మలు వినాశనం అవుతాయి. స్వయం స్మృతి చేస్తూ ఇతరులకు ఎప్పుడైతే జ్ఞానాన్ని వినిపిస్తారో అప్పుడు వారికి బాణం తగులుతుంది. దీనినే విచార సాగర మథనము అని అంటారు. ఉదయాన్నే విచార సాగర మథనం బాగా నడుస్తుంది. ఎందుకంటే బుద్ధి చాలా మంచి రీతిగా ఉంటుంది. విచార సాగర మథనం వలన రిఫ్రెష్ అవుతారు. భక్తి కూడా ఆ సమయంలోనే జరుగుతుంది. ప్రభాత వేళలో రాముణ్ణి స్మృతి చెయ్యి నా మనసా అనే పాట కూడా ఉంది కదా. భక్తి మార్గంలో అయితే కేవలం పాడేవారు అంతే. ఇప్పుడు తండ్రి వచ్చి ఉదయమే లేచి నన్ను స్మృతి చెయ్యండి అని ఆజ్ఞాపిస్తున్నారు. సత్యయుగంలో రాముణ్ణి స్మరించరు. ఇదంతా కూడా తయారైన డ్రామా. తండ్రి వచ్చి జ్ఞానము మరియు భక్తి యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇంతకు ముందు మీకు తెలియదు, అందుకే మిమ్మల్ని రాతి బుద్ధి కలవారు అని అంటారు. అదే సత్యయుగంలో అయితే అలా అనరు. ఈశ్వరుడు మీకు మంచి బుద్ధిని ఇవ్వాలి అని ఈ సమయంలోనే అంటారు. ఇక్కడి ఈ గాయనమే భక్తి మార్గంలో కొనసాగుతుంది. తండ్రి ఎంత ప్రేమగా అర్థం చేస్తున్నారు. పిల్లలు, అనంతమైన తండ్రినైనా నన్ను మీరు మర్చిపోయారు. మీకు అర్ధకల్పం కొరకు నేనే వారసత్వమును ఇచ్చాను. మీ చేత అనంతమైన సన్యాసమును నేనే చేయించాను. ఈ పురాతన ప్రపంచమంతా కూడా శ్మశాన యోగ్యముగా అవ్వనున్నది అని నేనే మీకు చెప్పాను. మరి మీరు ఆ అంతమవ్వనున్న దానిని ఎందుకు స్మృతి చేస్తున్నారు అని బాబా అడుగుతున్నారు. బాబా మమ్మల్ని ఈ పతిత ప్రపంచము నుండి విడిపించి పావన ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళండి అని పిలుస్తారు. పతిత ప్రపంచంలో కోట్లాది మంది మానవులు ఉన్నారు. పావన ప్రపంచంలో చాలా కొద్ది మందే ఉన్నారు. కావున మృత్యువులకు మృత్యువైన ఆ మహాకాలుణ్ణి పిలుస్తారు కదా. మీరు వచ్చి భక్తికి ఫలితమును ఇవ్వండి అని భక్తులు భగవంతుణ్ణి పిలిచారు. మేము ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాము అని అంటారు. అర్ధకల్పము నుండి అలవాటు అయిపోయింది. కావున దానిని వదిలేందుకు చాలా కష్టపడవలసి ఉంటుంది. బాబా అంటున్నారు, ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. పిల్లలు నెంబర్ వారీ పురుషార్థమనుసారంగా కల్పకృతం ఎలా తయారయ్యారో అలాగే కర్మాతీతంగా తయారవుతారు. మళ్ళీ వినాశనమైపోతుంది. ఇప్పుడైతే అసలు ఇక్కడ ఉండేందుకు చోటు లేదు అంటున్నారు బాబా. ధాన్యం లేదు, మరి ఎలా తింటారు? అమెరికాలో కూడా కోట్లాది మనుషులు ఆకలితో మరణిస్తారు అని చెప్తారు. ఈ ప్రాకృతిక వైపరీత్యాలైతే సంభవించవలసిందే. యుద్ధము ప్రారంభమైతే ధాన్యము ఎక్కడి నుండి వస్తుంది? యుద్ధం కూడా చాలా భయంకరంగా జరుగుతుంది.
వారి వద్ద తయారుగా ఉన్న సామాగ్రి అంతటినీ బయటకు తీస్తారు. వాటికి ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా తోడవుతాయి. అంతకు ముందే మీరు కర్మాతీత స్థితిని పొందాలి అని బాబా అంటున్నారు. అపవిత్రము నుండి సుందరముగా తయారు కావాలి, అంటే పవిత్రముగా తయారు కావాలి. కామచితి పైన కూర్చుని నల్లగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి సుందరమైన వారిగా తయారు చేస్తున్నారు. ఆత్మలు ఉండే స్థానం ఒక్కటే కదా, అక్కడి నుండి ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తారు. మీరు రామరాజ్యాన్ని, రావణ రాజ్యాన్ని రెండింటినీ దాటుతారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచము అంతమయ్యే సమయము. నేను అంతిమ సమయంలోనే పిల్లలు పిలిచినప్పుడే వస్తాను అని తండ్రి తెలియజేశారు. పురాతన ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వనున్నది. మిరువా మౌత్ మాలుక షికార్ అన్న గాయనం కూడా ఉంది కదా, అంటే పిల్లికి చెలగాటము, ఎలుకకి ప్రాణ సంకటము. ఈ గాయనం కూడా ఉంది కదా. కానీ తండ్రి ఇచ్చిన శ్రీమతం అనుసరించకపోతే సంతోషం ఉండదు. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలి అమరపురిలోకి వెళ్ళాలి అని పిల్లలైన మీకు తెలుసు. మీ పేరే శక్తి దళము, శివశక్తులు. తర్వాత మీరు ప్రజాపిత, బ్రహ్మ కుమార్, కుమారీలు. శివునికేమో అందరూ పుత్రులే, తర్వాత సోదరి సోదరులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారానే రచనను రచించడం జరుగుతుంది. బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. కావున తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మయే శరీరం ద్వారా అన్ని పనులు చేస్తుంది. శరీరాన్ని కొట్టినప్పుడు ఆత్మయే ఆత్మనైన నేను శరీరం ద్వారా ఫలానా ఆత్మ యొక్క శరీరాన్ని కొట్టాను అని అంటుంది. ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా ఈ పొరపాటు చేశాను అని పిల్లలు బాబాకి ఉత్తరంలో కూడా వ్రాస్తూ ఉంటారు. శ్రమ కలుగుతుంది కదా. ఈ విషయంలో విచార సాగర మదనం చెయ్యాలి. పురుషులకు ఇది చాలా సహజము. బొంబాయిలో ఉదయం విహరించేందుకు, అంటే వాకింగ్కు ఎంతోమంది వెళ్తూ ఉంటారు. కానీ మీరు ఏకాంతంలో కూర్చుని విచార సాగర మదనం చేయాల్సి ఉంటుంది. బాబాను మహిమ చేస్తూ ఉండండి. బాబా, మీ కర్తవ్యం అద్భుతము. దేహదారుల మహిమ గానం చేయబడదు. ఉన్నతోన్నతుడు భగవంతుడు, వారు విదేహి. వారు ఎప్పుడూ దేహాన్ని ధరించరు. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని వారు స్వయం తెలియజేశారు. ఇతనికి తన జన్మల గురించి తెలియదు, మీకు కూడా తెలియదు. ఇప్పుడు ఇతను నా ద్వారా తెలుసుకున్నారు, అలాగే మీరు కూడా తెలుసుకుంటున్నారు. కావున ఇది కూడా ఒక అభ్యాసమే అని బాబా అంటున్నారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఎప్పుడైతే స్వయాన్ని ఒక ఆత్మాని నిశ్చయం చేసుకుంటారో అప్పుడు ఎదుటివారిని కూడా ఒక ఆత్మగా చూస్తూ ఉంటారు. అప్పుడు వికారాల యొక్క విషయము ఏది కూడా ఉత్పన్నం అవ్వజాలదు. అశరీరీ భవ అని తండ్రి అంటున్నారు. అలాంటప్పుడు వికారి ఆలోచనలు ఎందుకు ఉత్పన్నమవుతాయి? శరీరాన్ని చూడడం వల్ల క్రింద పడిపోతారు. కావున ఆత్మనే చూడాలి. నేను ఒక ఆత్మను, నేను ఈ పాత్రను అభినయించాను. ఇప్పుడు తండ్రి అశరీరీ భవ అని అంటున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అన్నీ కూడా అంతమైపోతాయి. అంతేకాదు, స్మృతి యాత్రలో ఉండడం ద్వారా సంపాదన కూడా జమ అవుతుంది. ఉదయం వేళ చాలా మంచిది. కేవలం బాబాను తప్ప ఇంకెవ్వరినీ చూడకండి. ఈ లక్ష్మీనారాయణులు మీ లక్ష్యము. మన్మనాభవ మధ్య జీభవ. ఈ పదాలకి అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు అని బాబా అంటున్నారు. భక్తి ప్రవృత్తి మార్గం వారి కోసమే అని మీరు అర్థం చేయించవచ్చు. ఆ నివృత్తి మార్గం వారు
అడవిలో ఏ భక్తిని చేస్తారు? ఇంతకుముందు వారు కూడా సత్వ ప్రధానంగా ఉండేవారు. ఆ సమయంలో వారికి అన్ని అడవిలోకి అంటే వారి వద్దకే వచ్చి చేరేవి. ఇప్పుడు ఆ కుటీరాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే తమో ప్రధానంగా అయిపోయిన కారణముగా వారికి ఏమి కూడా సమకూరవు. భక్తులకు వారిపైన అంత శ్రద్ధ కూడా లేదు. ఆ కారణముగానే నివృత్తి మార్గం వారి ఇప్పుడు వ్యాపారాలలో నిమగ్నమైపోయారు. కోటీశ్వర్లుగా పదమాపతులుగా తయారైపోయారు. ఇప్పుడు అదంతా సమాప్తం అవ్వనున్నది. అంతేకాని ఈ బంగారం ద్వారా భవనాలు మొదలైనవి తయారవుతాయని కాదు. అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి. ధాన్యం కూడా కొత్తగా ఉంటుంది. కొత్త ప్రపంచంలో అన్ని వస్తువులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఇక్కడైతే భూమి కూడా పాడైపోయింది. కావున ధాన్యం కూడా పుట్టిగా పండడం లేదు. అక్కడ భూమి సాగరము అన్నీ మీదిగానే ఉంటాయి అని బాబా చెప్తున్నారు. అక్కడ ఎంతో శుద్ధమైన భోజనాన్ని తింటారు. ఇక్కడైతే చూడండి, జంతువులను కూడా వండుకుని తింటారు. అక్కడ అసలు ఇటువంటి విషయాలేమీ ఉండవు. కావున పిల్లలైన మీరు బాబాకి ఎంత కృతజ్ఞతలు తెలపాలి. మీరు తండ్రిని తెలుసుకున్నారు. నేను ఒక సాధారణ వృద్ధ మానవుని శరీరంలో ఇతని వానప్రస్థావస్థలో ప్రవేశిస్తాను. ఈ విషయాన్ని తండ్రియే చెప్పారని ఇతరులకు కూడా తెలియచేస్తారు. వానప్రస్థావస్థలోనే తిరిగి వెళ్ళాలి. ఇది కూడా ఒక నియమము. భక్తిలో కూడా ఇదే ఆచారం నడుస్తుంది. ఇవన్నీ కూడా ధారణ చేయవలసిన విషయాలు. కొందరు బాగా వ్రాసుకుని ధారణ చేసి అప్పుడు ఇతరులకు వినిపించడం జరుగుతుంది. వినడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆధారం లభించింది కదా. ప్రతి ఆత్మ భృకుటి సింహాసనం పైన విరాజమానమై ఉంది అని మీకు తెలుసు. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి తార మెరుస్తూ ఉంటుంది. ఇది ఆత్మ గురించే కదా చెప్తారు. పరంపిత పరమాత్మ శివుడు మెరుస్తారు అనరు, కానీ మెరిసేది ఆత్మయే. ఆత్మలు పరస్పరంలో సోదరులు. అందుకే హిందువులు, ముస్లింలు, బౌద్ధులు పరస్పరంలో సోదరులు అని అంటారు. కావున సోదరులు అనే దానికి అర్థం తెలియదు. పరస్పరంలో ఎంత ప్రేమగా ఉండాలి. సత్యయుగంలో జంతువుల మధ్య కూడా పరస్పరం ప్రేమ ఉంటుంది. మీరంతా సోదరులు కనుక మీకు ఎంతటి ప్రేమ ఉండాలి. కానీ దేహాభిమానంలో రావడం వలన పరస్పరం ఒకరితో ఒకరు చాలా విసుగు చెందుతారు. మళ్ళీ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ఈ సమయంలో పిల్లలైన మీరు పరస్పరం ఎంతో క్షీరఖండంలాగా నడుచుకోవాలి. ఈ సమయంలో మీరు ఏ పురుషార్థమైతే చేస్తున్నారో దానివల్ల 21 జన్మలు క్షీరఖండముగా అయి నడుస్తారు. ఏదైనా తప్పు పదం నోటి నుండి వెలువడినట్లయితే నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ అని అనాలి. ఎందుకంటే చాలా మధురంగా ఉండాలి అని బాబా అయితే ఆజ్ఞాపించారు. ఆజ్ఞను పాటించని వారిని ఈశ్వరుని ఆజ్ఞాపరులు కాని వారు అని అనడం జరుగుతుంది. కావున ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. సిపాయి పని చేసేవారు దానికి న్యాయం చేకూర్చేందుకు ఎవరినైనా చంపవలసి ఉంటుంది అనే విషయం కూడా బాబాకు అయితే తెలుసు. మిలిటరీ వారు కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ నావ తీరాన్ని చేరుకుంటుంది. ఈ పాత ప్రపంచాన్ని చూసేది ఏముంది? మనమైతే కొత్త ప్రపంచాన్నే చూడాలి. ఇప్పుడు శ్రీమతము ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు. టీచరు ఎప్పుడూ కూడా ఆశీర్వదించరు, చదివిస్తారు.
ఎవరు ఎంతగా చదువుతారో, మంచి నడవడికను ధారణ చేస్తారో అంత మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇక్కడ కూడా అంతే. మేము ఎలా నడుస్తున్నాము అని మీ రిజిస్టర్ను మీరు ఒక్కసారి చూసుకోండి. కొందరు చాలా మధురంగా నడుచుకుంటారు. ప్రతి విషయంలోనూ రాజీగా ఉంటారు. బ్రాహ్మణీలు పరస్పరం ఏ పొరపాట్లు జరగడం లేదు కదా అని కచేరీ జరపండి అని బాబా అన్నారు. కచేరీ చేసేవారు కూడా నేను ఒక ఆత్మను, ఈ శరీరం ద్వారా ఏ పొరపాటు జరగలేదు కదా, ఎవరికి దుఃఖాన్ని అయితే ఇవ్వడం లేదు కదా అని సోదరాత్మను అడుగుతున్నాను అని భావించాలి. బాబా అయితే పిల్లలకి ఎప్పుడు కూడా దుఃఖాన్ని ఇవ్వరు, సుఖధామానికి అధిపతులుగా చేస్తారు. తండ్రి దుఃఖహర్త సుఖకర్త కావున మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఎప్పుడు చట్టాన్ని కూడా చేతిలోకి తీసుకోకూడదు. రిపోర్టు చేయడమే మీ పని. చాలా మధురంగా అవ్వాలి. ఎంత మధురంగా అవుతారో అంతగా తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. బాబా ప్రేమ సాగరులు, మీరు కూడా ప్రేమగా అర్థం చేయిస్తే మీకు విజయం కలుగుతుంది. నా ప్రియమైన పిల్లలు, ఎప్పుడూ ఎవరికి దుఃఖమునివ్వరాదు అని బాబా అంటారు. పొరపాట్లు చేసేవారు చాలామంది ఉన్నారు. చాడీలు చెప్పడం, ఈర్ష్యపడడం, పరిహాసం చేయడం ఇవన్నీ వికర్మలే కదా. విశ్వాసపాత్రులైన సేవాదారి పిల్లలు ఎవరైతే ఉన్నారో నాకు తప్పకుండా వారు చాలా ప్రియముగా అనిపిస్తారు అని బాబా అంటున్నారు. వారిని ముద్దు చేస్తాను కూడా, ఇతరులను అలా ముద్దు చెయ్యను అని బాబా అంటున్నారు. అప్పుడు అతడు గొప్ప వ్యక్తి కదా, అందుకే విశేషంగా వారికి పాలన జరుగుతుంది అని అంటారు. ఈ విధంగా చాలా నష్టం కలిగిస్తారు. ఏవో తప్పుడు పనులు చేసి దోషాన్ని మోపుతారు. ఫలానా వారు బీడీ వదలడం లేదు అని సమాచారం వస్తుంది. అప్పుడు నీవు యోగ బలం ద్వారా విశ్వాన్ని పావనంగా చేసే ఆత్మవు, మరి ఈ చిన్న బీడీని నువ్వు వదల్లేవా అని అతనికి అర్థం చేయించాలి అని బాబా చెప్తారు. బాబాను స్మృతి చెయ్యండి. బాబా అవినాశీ సర్జన్. వారు ఎలాంటి మందునిస్తారు అంటే దానితో అన్ని దుఃఖాలు కూడా దూరమైపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, దేహాభిమానంలోకి వచ్చి ఒకరినొకరు ఎప్పుడూ కూడా విసిగించుకోకూడదు. ప్రతి విషయంలోనూ రాజీగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఎవరిపైన చాడీలు చెప్పకూడదు, పరిహాసం ఆడకూడదు, ఈర్ష్య పడకూడదు, ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు. పరస్పరంలో చాలా మధురముగా క్షీరఖండములాగా ఉండాలి. సెకండ్ పాయింట్, ఉదయమే లేచి చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చెయ్యాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. విచార సాగర మదనం చేస్తూ చేస్తూ బాబాకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపాలి. ఈరోజు వరదానము, తమ పవర్ఫుల్ స్థితిలో స్థితమై ఉండి మనసా ద్వారా సేవ చేసే నెంబర్ 1 సేవాధారి భవ. సారాంశము, ఒకవేళ ఎవరికైనా వాచా సేవకు ఛాన్సు లభించకపోయినా మనసా సేవకు అవకాశం ప్రతి సమయంలో కూడా ఉండనే ఉంటుంది. శక్తిశాలి మరియు అన్నింటికంటే అతిపెద్ద సేవ మనసా సేవ. వాచా సేవ సులభమైనది, కానీ మనసా సేవ కొరకు ముందు స్వయాన్ని చాలా శక్తివంతంగా తయారు చేసుకోవాలి. వాచా సేవ అయితే స్థితి హెచ్చుతగ్గులు అవుతున్నా సరే చేస్తారు, కానీ మనసా సేవ అలా జరగజాలదు. ఎవరికైతే తమ శ్రేష్ఠ స్థితి ద్వారా సేవ చేస్తారో
వారే నెంబర్ 1 సేవాదారి, అలాగే ఫుల్గా మార్కులు కూడా తీసుకోగలుగుతారు. స్లోగన్: లౌకిక కార్యం చేస్తూ అలౌకికతను అనుభవం చేయడమే బాబాకు సరెండర్ అవ్వడము. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు డబల్ లైట్గా తయారై దివ్య బుద్ధి రూపీ విమానము ద్వారా అన్నిటికంటే ఉన్నతమైన శిఖరం యొక్క స్థితిలో స్థితమై ఉండి విశ్వములోని సర్వ ఆత్మల పట్ల లైట్ మరియు మైట్ల శుభ భావన మరియు శ్రేష్ట కామనల సహయోగాలు అనే అలను వ్యాపింపచేయండి. ఈ విమానంలో బాబ్దాద యొక్క రిఫైన్ శ్రేష్ట మతము అనే సాధనం, అంటే ఇటువంటి పెట్రోల్ ఉండాలి. అందులో కొంచెము కూడా మన్మతం, పరమతం యొక్క చెత్త అనేది మిక్స్ అవ్వకూడదు అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.